ఫిబ్రవరి 9న లోక్సభ రద్దు కాబోతా ఉంది. అదే ఆఖరి రోజు. 9 తర్వాత ఏ రోజైనా కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనపడతా ఉంది. 2019 కంటే ఈసారి ఒక నెల రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లోను, ఒరిస్సాలోను, అరుణాచల్ ప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఒక జాబితాని 11 పార్లమెంటు స్థానాలకు ఒక జాబితాని సిద్ధం చేసి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిటీ త్వరలో మొదటి జాబితాని పరిశీలించి ఆ జాబితా విడుదల చేయబోతూ ఉంది. ఈ 11 నియోజకవర్గాలు తెలంగాణ నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ, రాష్ట్ర పరిశీలకులు, పర్యవేక్షకులు సునీల్ బన్సల్, అలాగే డాక్టర్ కె లక్ష్మణ్, ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు మెంబరు, కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుడు, జాతీయ ఓబీసీ మోర్చాకి జాతీయ అధ్యక్షుడు, అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కలిసి ఒక జాబితా తయారు చేసి పంపించారు. ఏ 11 పంపించారు? ముందు సిట్టింగుల గురించి మనం పరిశీలిస్తే సిట్టింగులు 4 ఉన్నాయి. 4లో 3కి కొనసాగింపు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. కరీంనగర్లో మళ్ళీ బండి సంజయ్ పోటీ చేయబోతున్నాడు. అట్లాగే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ పోటీ చేయబోతున్నాడు. ఇక 4వ సిట్టింగ్ అక్కడ ఆదిలాబాద్ సోయం బాపురావు ఉన్నాడు. సోయం బాపురావు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన బదులుగా కొత్త వ్యక్తిని పంపుదామనే ఆలోచన ఉంది. విశేషం ఏంటంటే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు పాయల్ శంకర్, సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యుడు డాక్టర్ హరీష్, అలాగే ముధోల్ నియోజకవర్గ శాసనసభ్యుడు రామారావు, నిర్మల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వరరెడ్డి. ఈ 4 అభిప్రాయం తీసుకుంటే వాళ్ళు అంత అనుకూలంగా లేరు సోయం బాపురావును కొనసాగించడానికి. అందుకని మార్పు తప్పదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి గెలిచి వచ్చి ఇంత బలంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో 100కి 100 రూపాయలు బీజేపీ గెలిచే సీట్ ఏదంటే ఆదిలాబాద్. మార్పు జరిగినప్పుడు ఎవరికి అవకాశం ఉండొచ్చు అంటే అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా గెలిచి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రమేష్ రాథోడ్ అంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆయన పేరు పరిశీలనలో ఉంది. అలాగే రాథోడ్ బాబురావు, ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది. వీళ్ళల్లో రమేష్ రాథోడ్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఇక ఈ 4 తర్వాత చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఖరారు. ఎందుకంటే ఆయన గతంలో ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ లోక్సభ సభ్యుడిగా గెలిచి పనిచేశాడు. తదుపరి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన స్వల్ప తేడాతోనే ఓటమి చెందాడు. ఇక మహబూబ్ నగర్ అక్కడ డికే అరుణ, జితేందర్ రెడ్డి 2 పేర్లు ప్రతిపాదించారు. మెదక్కి రఘునందన్ రావు ఒకే పేరు.
మాజీ ఎమ్మెల్యే, గతంలో కూడా ఈ లోక్సభ నుంచి పోటీ చేశాడు. రఘునందరావు పేరు. భువనగిరి, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీగా పనిచేసిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. ఈ భువనగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. దాంట్లో కూడా గౌడ్ సామాజిక వర్గం అధికంగా ఉండటం వల్ల బూర నర్సయ్య గౌడ్ ఏకాభిప్రాయం. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, ఆయన తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతా ఉన్నాడు. ఆయన పేరు కూడా ప్రతిపాదించారు. జహీరాబాద్, అక్కడ 2 సార్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరపున గెలిచిన బీబీ పాటిల్, ఆయన పార్టీ మారి బీజేపీలో చేరాలనే ఆలోచన ఉంది. ఆయన పార్టీ మారి బీజేపీలో చేరితే బీబీ పాటిల్కి సీట్ ఇస్తారు. లేదా టైగర్ నరేంద్ర కుమారుడు, ఆయన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా చైర్మన్గా 3 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించాడు. ఈ మధ్యనే ఆయన మాజీ చైర్మన్ అయ్యాడు. విశేషం ఏంటంటే గతంలో 2009 ముందు టైగర్ నరేంద్ర ఎంపీగా పనిచేసినప్పుడు జహీరాబాద్ లోక్సభ లేదు. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంటులో ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్లు అప్పట్లో మెదక్లో ఉండేవి. టైగర్ నరేంద్ర వెంట ఆలే భాస్కర్ వెన్నంటి ఉండి ఆ నియోజకవర్గాలతో అతను టచ్లో ఉండటం అతనికి కలిసి వచ్చే అంశం. ఇక హైదరాబాదులో పోటీ ఎంఐఎంకి బీజేపీకే. ఈ బీఆర్ఎస్ పార్టీ నామ్కే వాస్తే అభ్యర్థిని పెడుతుంది, అది లాలోచినే. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో హోరాహోరీ డి అంటే డి చక్కటి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థి డాక్టర్ భగవంతరావు. ఈయన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణుడు. ఈ 11 నియోజకవర్గాలకు పేర్లు ప్రతిపాదించి ఢిల్లీకి పంపించారు. ఇంకా 6 నియోజకవర్గాల్లో, ఈ 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ సిట్టింగ్ ఎంపీలు కానీ ముఖ్య నాయకులు ఎవరైనా బలంగా ఉండి గెలుపు గుర్రాలు ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్లను చేర్చుకుందామనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆలోచిస్తూ ఉంది. ఒకటి ఖమ్మంలో కూడా కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా చేరతారా అని ఆలోచన ఉంది. 2 నల్గొండలో కొత్త నాయకులు ఎవరూ లేకపోతే భువనగిరి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన గూడూరు నారాయణ రెడ్డి, ఆయన చలనచిత్ర రంగంలో కూడా ప్రవేశం ఉంది, ఆయన సినీ నిర్మాత కూడా. ఇక 3 మహబూబాబాద్ నుంచి కూడా గిరిజన నాయకుడు, బలమైన నాయకుడు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే వారికి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. ఇక 4 వరంగల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా పసునూరి దయాకర్కి బీఆర్ఎస్ పార్టీ సీటు తిరస్కరించి అక్కడుండే ఓడిపోయిన ఆరూరి రమేష్కి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. ఆరూరి రమేష్కి సీట్ ఇస్తే పసునూరి దయాకర్ పార్టీ మారి బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లిలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత, ఆయనకు కూడా బీఆర్ఎస్ పార్టీ సీటు తిరస్కరించే అవకాశం ఉంది. అక్కడ బాల్కా సుమన్ రంగంలో దింపాలన్నారు లోక్సభ అభ్యర్థిగా. వెంకటేష్ నేతకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బీజేపీలో వెంకటేష్ నేతను చేర్చుకుని పెద్దపల్లి నుంచి పోటీకి దింపాలనే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆలోచిస్తూ ఉంది. ఇక నాగర్ కర్నూలు నుంచి అక్కడ ప్రస్తుత సిట్టింగ్ రాములు,
రాములకి సీటు తిరస్కరించి గువ్వల బాలరాజుకి ఇస్తున్నారు. రాములు కానీ రాములు కుమారుడు కానీ బీజేపీలో చేరి బీజేపీ తరపున నాగర్ కర్నూలు నుంచి కమలం గుర్తుపై పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. కనుక ఈ 6 నియోజకవర్గాల్లో నాయకులు ఇతర పార్టీల నుంచి చేరుతారా అనే ఆలోచనలో రాష్ట్ర శాఖ ఉన్నది. ఏదైనా మొత్తం ఆపే కంటే మొదటి జాబితా విడుదల చేస్తే అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని నిర్ణయం తీసుకుంటా ఉంది. అయితే మోదీ జనవరి 22న రామాలయము ప్రాణ ప్రతిష్టతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళిపోయింది. ఇక పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కారు టైర్లు పంక్చర్ అయిపోయినాయి. కారు ఇంజిన్ పనిచేయటంలా. కారు షెడ్కి వెళ్ళింది. కారు మెకానిక్ చెప్తున్నాడు, సార్ ఈ కారు పనిచేయదండి, టైర్లే కాదు ఇంజినే పోయింది, ఇది ఎందుకు పనికిరాదు, దీన్ని స్క్రాప్కి వేయాలండి, ఇది పాత ఇనుము, దీన్ని కరగబెట్టుకోవడానికే పనికొస్తుంది కానీ మళ్ళీ కారు రోడ్డు ఎక్కదండి అని చెప్తున్నారట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్లో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో మమ్మల్ని 30 మంది టచ్లోకి వచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పత్రికాముఖంగానే ప్రకటించాడు. విద్యే నిరజాక్ష అనే విధంగా ఏ విధంగా కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అందరి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని భూస్థాపితం చేశాడో తెలుగుదేశం పార్టీని, అలాగే 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను గోడలు దూకించి ఆ పార్టీని ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడో, అదేవిధంగా ఈ కారు పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కృతనిశ్చుడై ఉన్నాడు. కనుక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా లోక్సభకు పోటీ చేయటం లేదు. అందువల్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ కనీసము 12 లక్ష్యంగా పనిచేస్తున్నారు. 10 గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2019లో 4 సీట్లు గెలిచిన కమలం పార్టీ రెట్టింపు ఉత్సాహంతో జై శ్రీరామ్ అనే నినాదంతో 10 నుంచి 12 సీట్లు కైవసం చేసుకుంటే ఒక 3-4 ఆ 3-4 కూడా కాంగ్రెస్కి బలం ఉన్న ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కనపడుతూ ఉంది. హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎం గెలవటానికి అధిక అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోతే మొత్తం 39 మంది ఎమ్మెల్యేల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు మినహాయించి అందరూ కూడా వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, వాళ్ళ బిల్డర్గా వాళ్ళ యొక్క చేసే కార్యకలాపాల కోసం, విద్యా సంస్థల ప్రయోజనాలు కాపాడుకోసం, మెడికల్ కాలేజీలను కాపాడుకోవటానికి, వాళ్ళు నిర్వహిస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలను కాపాడుకోవటానికి, ఆ విధంగా ఒక్కొక్కరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు మేము పార్టీ మారుతున్నామని మొత్తం కారు పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు కారులో ఎన్నికల ముందు ఓవర్లోడ్ అయిపోయింది కారు. ఇక అప్పట్లోనే కొంతమంది ఊపిరాడికి ఆ తలుపులు తెచ్చుకొని బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు కారు షెడ్కి వెళ్ళింది. షెడ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల కారు పార్టీ మళ్ళీ కోలుకుని మళ్ళీ అధికారంలోకి వస్తుందని
ప్రస్తుత ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు ఏమాత్రం ఆశ లేని కారణం వల్ల, అయితే కాంగ్రెస్ అధికార పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, మళ్ళీ ప్రధానమంత్రి మోడీ మూడవసారి ప్రధానమంత్రి అవుతాడు. అన్నా, మనం ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాలి, రాష్ట్రంలోనే అధికారంలో ఉన్న పార్టీలో ఉండాలి. ఏమీ లేని షెడ్కి వెళ్ళిపోయిన కారు పార్టీలు ఉంటే మనకేం పనులు జరుగుతాయి, మనకేం గౌరవం ఉంటుంది? కార్యాలయాలకు వెళ్తే అక్కడుండే అటెండర్లు, బిళ్ళ జవాన్లు కూడా మన మాట వినే పరిస్థితి లేదు. అందువల్ల నాయకుల గణము, ప్రజాప్రతినిధులు, మాజీలు అందరూ కూడా కారుని వీడి కమలమా హస్తమా అని వాళ్ళు నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. పార్లమెంట్లో అధిక సీట్లు కమలం పార్టీ. మోడీ తన వ్యక్తిగత ప్రతిష్టతో దేశం కోసం, ధర్మం కోసం చైనాని, పాకిస్తాన్ని ఉచ్చబోయించగలిగిన మగాడ్రా బుజ్జి. మోడీ కావాలి మనకు ప్రధానమంత్రి అని గ్రామీణ ప్రాంతంలో ఉండే అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, కూలీలు అందరూ మాట్లాడుకుంటున్నారు. విశేషం ఏంటంటే, సర్వే సంస్థలు వెళ్ళి ప్రజల దగ్గర సర్వేలకు వెళ్ళారు, ఓటర్ల దగ్గర. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా శాసనసభ ఎన్నికల్లో మేము కమలం పార్టీకి వేయలేదు, శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు వేసాం, కాంగ్రెస్కి వేసాం, కారు పార్టీకి వేసాం, ఇప్పుడు ఆ రెండింటికి వేయం. ఇప్పుడు మాకు కావాల్సింది మోడీ. ఇప్పుడు వీళ్ళకి ఇస్తే ఏం లాభం? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్టగో గెలవరు, వాళ్ళు ఎన్డీఏ కూటమి ముక్కలు చెక్కలు అయిపోయింది, వాళ్ళు గెలవరు. ఈ కారు పార్టీ మేము ఓటేస్తే మా ఓట్లు మురిగిపోతాయి, వాళ్ళు చేసేది ఏమీ లేదు. కనుక మా ఓటు మోదీకి వేస్తే మా ఓటు మురిగిపోకూడదు, మా ఓటు గెలిచే పార్టీ అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా కమలం కమలం అంటే సర్వే సంస్థలు కూడా విస్తుపోతున్నాయి. ఓ అవురా, అలాగా అందరూ. అది కారణం ఏంటంటే, 500 సంవత్సరాల పాటు శ్రీరాముడు, బాలరాముడు ఒక టెంట్లో ఉన్నాడు. ఆ టెంట్లో ఉన్న బాలరాముణ్ణి శాశ్వత గృహ సౌకర్యము కల్పించి గుడి కట్టించి గుడిలోకి రప్పించిన మహనీయుడు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ప్రధాని మోడీ అని చెప్పి దేశ ప్రజలు, ఓటర్లందరూ ముక్త కంఠంతో మోదీ కావాలి, మోదీ రావాలి, మోదీ బతికున్నంతకాలం ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగితే మన దేశం, మన పరిస్థితులు అమెరికా కంటే మెరుగుపడతాయి. ప్రపంచ దేశాలను శాసించే దేశంగా, అఖండ భారత్గా, ఏక్ భారత్ అనే విధంగా మనం ముందుకు వెళ్తామని దేశ ప్రజలు, చదువుకున్నవారు, చదువు రాని వాళ్ళందరూ కూడా, తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలందరూ మోడీ యొక్క ఆయన పనితీరుకి మంత్రముగ్ధులవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.